హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఫ్రెషర్స్ అండి. ఎలక్ట్రికల్ ఫ్రెషర్స్ జాబ్స్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట మల్టిపుల్ లొకేషన్స్ హైదరాబాద్లో. సో వీళ్ళకి బేసికల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడుగుతారు, సో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, పొజిషన్స్ ఏముంది, సో వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఈ మొత్తం అయితే మనం ఈ వీడియో కవర్ చేసాం అనమాట. సో మీరు కానీ ఫస్ట్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. సో మనమైతే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసికల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ ఫ్రెషర్స్కి ఏమేమి అడుగుతారంటే, సో దీనికి వచ్చేసరికి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఉన్నారండి, లేకపోతే మనకి డిప్లొమా ట్రిపుల్ ఉన్నారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. సో మనకి బీటెక్ కూడా ఎలిజిబుల్ ఉందండి. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే బీటెక్ వాళ్ళు కూడా తీసుకుంటారన్నమాట. సో ఫ్రెషర్స్ మనకి అసలుకి జస్ట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ ఉందన్నమాట. సో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అయితే నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, వీడియోలో చివరి వరకు అయితే చూడండి. సో మనకి బేసికల్గా అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడుగుతారు, సో అదైతే మనం ఫస్ట్ నేర్చుకున్నామండి. ఇంటర్వ్యూకి వెళ్ళినాం, ఫస్ట్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే మనం ప్యానిక్ అవ్వకూడదండి. మనం ఫ్రెషర్స్ కాబట్టి బేసిక్స్ మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ మనకి ఇండస్ట్రీలో ఇంటర్వ్యూ అడుగుతున్నారు, సో దాని గురించి అయితే మనమైతే ప్రిపేర్ అవ్వాలి. సో బేసిక్స్ అంటే మనకి ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉంటాయి, సో ఎంసీబీసు ఎంసీసీబీసు, తర్వాత మనకి ప్యానల్స్లో మనకి మీటర్స్, సింగిల్ ఫేస్ వోల్టేజ్, 3 ఫేస్ వోల్టేజ్, ఇట్లా మనకి బేసిక్స్లో ఇవన్నీ చదువుకోవాలండి. నేను ఆల్రెడీ దీని గురించి అయితే నేను ఎల్టీ ప్యానల్ గురించి అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను. సో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకుని వీడియో అయితే చూడొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫార్మర్ అండి. మనకి ట్రాన్స్ఫార్మర్లో మనకి డైలీ ఏం చెక్ చేస్తారు, తర్వాత మంత్లీ, ఇయర్లీ, 6 మంత్స్, అలాగే మనకి ట్రాన్స్ఫార్మర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, సో దీని గురించి కూడా వీడియో అయితే మనం డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశానండి. సో మీకు కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి జనరేటర్ అనమాట. సో ఈ మెయిన్ మనకి ప్యానల్స్, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్, ఈ మూడిట్లో మనకి బేసిక్స్ అయితే మనమైతే తర్వాత వచ్చేసరికి యూపీఎస్ గురించి అయితే అడుగుతారు. సో జనరేటర్లో మనకి బేసికల్గా అంటే ఏ చెక్, బి చెక్, సి చెక్ అంటే డైలీ ఏం చెక్ చేస్తారు, తర్వాత మనకి మంత్లీ ఏం చెక్ చేస్తారు, బి చెక్లో ఏం చెక్ చేస్తారు, సో ఫిల్టర్ ఎలా చేస్తారు, సి చెక్లో ఏం చెక్ చేస్తారు, సో ఈ పారామీటర్స్ గురించి నేను సపరేట్గా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టానండి. నెక్స్ట్ వస్తే మనకి యూపీఎస్ అనమాట. సో మెయిన్ ఇవే ఉంటాయి అనమాట, మనకి ఎల్టీ ప్యానల్స్, ట్రాన్స్ఫార్మర్స్, యూపీఎస్, సో జనరేటర్స్. సో ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఇవే ఉంటాయి అనమాట. సో ఎక్స్టర్నల్ అంటే మనకి ఓన్లీ ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంటర్నల్ మనకి ఎల్టీ ప్యానల్, యూపీఎస్ అయితే ఉంటాయి అనమాట. సో వీటి గురించి అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను లింకు, మీరు ఒకసారి చెక్ చేసుకొని, మీరు ఫ్రెషర్ అయితే మీరు ఈ ఒకసారి బేసిక్స్ ఇవన్నీ చదువుకొని ఫాలో అయితే మీకు కంపల్సరీ అయితే 100% ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అవుతారు. మీకు ఎందుకంటే బేసికల్గా అయితే మీకు డెప్త్గా అయితే అడగరు అన్నమాట, ఇంటర్వ్యూ బేసిక్స్ అయితే అడుగుతారు. వీటి గురించి అయితే మీరు కొంచెం ఒక 1 డే 2 డే కొంచెం బాగా ప్రిపేర్ అయ్యేది, ఇంటర్వ్యూకి వెళ్తే మీరైతే క్వాలిఫై అవుతారు అన్నమాట. దీనికి వచ్చేసరికి శాలరీ మనకి స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 20,000 వరకు కూడా శాలరీ అయితే ఇస్తారన్నమాట. సో మనకి ఎక్కడ ఏ లొకేషన్స్ ఉన్నాయి జాబ్ గురించి అయితే మనం తెలుసుకున్నామండి. మనకి క్యాంప్స్ ఫెసిలిటీ మేనేజ్మెంట్లో అయితే ప్రజెంట్ అయితే అర్జెంట్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళకైతే మనకి వీళ్ళైతే తీసుకుంటారు. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. టోటల్ 6 వేకెన్సీ ఉన్నాయంట ఎలక్ట్రీషియన్. క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ నేను చెప్పినట్టు ఇదే ఉంటుంది అనమాట. మినిమం క్వాలిఫికేషన్ 6 మంత్స్ నుంచి 0 నుంచి 6 మంత్స్ ఫ్రెషర్స్ కూడా తీసుకుంటున్నారు. టేక్ హోమ్ శాలరీ వచ్చేసరికి 14,900 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ మనకి ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, రెగ్యులర్గా మనకి కంపెనీ ప్రొవైడ్ చేసే అన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో మనకి ఇంకా ఓటీ చేసుకుంటే, ఓవర్ టైం ఎక్స్ట్రా చేసుకుంటే అప్ టు మనకి 20,000 శాలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను ఈ వీడియో డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్ నేను వీడియోలో అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను. మీ రెజ్యూమ్ని మీకు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేయడం కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడచ్చు అనమాట. సో మన నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ అనమాట. ఓసిఎస్ గ్రూప్ ఆఫ్ ఇండియాలో మనకి వేకెన్సీ ఉన్నాయన్నమాట. దీంట్లో వచ్చేసరికి పొజిషన్స్ జూనియర్ టెక్నీషియన్, క్వాలిఫికేషన్ ఐటీఐ ఫ్రెషర్స్ ఆర్ డిప్లొమా అడుగుతున్నారు. లొకేషన్ వచ్చేసరికి ఫలక్నామా. సో వీళ్ళైతే కంపెనీలో మనకి 1 టైం మీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఒక్కో కంపెనీలో మీల్స్, స్నాక్స్ అట్లా ఉంటాయి. ఒక్కొక్క కంపెనీలో అయితే మీల్స్, స్నాక్స్ ఉండవు, ఒక్కొక్క కంపెనీలో ఓన్లీ స్నాక్సే ఉంటాయి, ఒక్కొక్క కంపెనీలో ఫ్రీ ఫుడ్ ఉంటుంది. ఇలాగ కంపెనీ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాగే వీళ్ళైతే 1 టైం అయితే కంపెనీలో ఉన్నందుకు ఒక మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా. సో వీళ్ళు వచ్చేసరికి టేక్ హోమ్ శాలరీ వచ్చేసరికి 14,300 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నమాట ప్రజెంట్ ఇవైతే వేకెన్సీ ఉన్నాయన్నమాట. సో నేను డిస్క్రిప్షన్లో అయితే డైరెక్ట్గా మీకు
హెచ్ఆర్ నెంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళతోనే హెచ్ఆర్తో కనుక్కొని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో మీ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.